శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం పూజా సామాగ్రికి పూజా స్టోర్కి వెళ్ళి వివిధ రకాలు అయినటువంటి ధూపం వేయడానికి కావాల్సిన సామాగ్రిని మనం ఈరోజు తీసుకొచ్చాం. ఇది పచ్చకర్పూరం అండి, ఇది మైసాక్షి, ఇది గుగ్గిలం, ఇది ఊదు నెంబర్ 1 ఊదు, తర్వాత వివిధ రకాలు అయినటువంటి ఊదు మరియు తెల్ల ఆవాలు, తర్వాత మిరియాలు. మనకు ఇంట్లో మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కోసం వివిధ రకాలైనటువంటి పూజా సామాగ్రి అంటే మనకు ధూపం వేయటువంటి ధూపానికి కావాల్సినటువంటి సామాగ్రిని మనం తీసుకున్నాం. ముఖ్యంగా మైసాక్షి, ఇది మనం వ్రతాలు కానీ నోములు చేసేటప్పుడు కానీ కేదారేశ్వర స్వామి వ్రతాలు పూజలు చేసేటప్పుడు, ఇది వ్రతాలు వేసేటప్పుడు వాడుతుంటా అంటారు. ఇది గుగ్గిలం, ఊదు, తర్వాత వివిధ రకాలు అయినటువంటి మన ఊదు సామాగ్రిని తీసుకొచ్చుకొని మనం చేస్తాం. దీనివలన మన ఎలాంటి ఇంట్లో ఉన్న చెడు గాలి కానీ లేకపోతే ఏదైనా ప్రయోగ బాధలు కానీ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు తెలియదు కాబట్టి వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో ధూపం వేయడానికి వివిధ రకాలైనటువంటి మైసాక్షి, గుగ్గిలం, ఊదు, ఇందులో పచ్చకర్పూరం, ఆవాలు, తెల్ల ఆవాలు మాత్రమైతే ఊదు వేసిన తర్వాత, ధూపం వేసిన తర్వాత తదనంతరం తెల్ల ఆవాలు మనం యూజ్ చేసుకోవాలి. మనకు అవసరమైతే పచ్చకర్పూరం కూడా వాడుకోవచ్చు. దీనివలన ఇంట్లో దేవతాశక్తి కొలువై ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు బాధపడేవారు ఈ ధూపం వేసుకుంటే ప్రతి ఇల్లు సుఖమయం అవుతుంది. శుభమస్తు. ధన్యవాదాలు.